గాలికి కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అదే దేవుని మీద ఆసక్తి కలిగిన వాళ్ళగా ఉంటే, దేవుని మీద ఆసక్తి కలిగినటువంటి వాళ్ళగా ఉంటే, వారు ఎంత ధైర్యంగా ప్రతి సమస్యను ఎదుర్కొంటారో ఈరోజు మనం చూస్తాం. అదే ఇందాక మనం యెషయా గ్రంథాన్ని చదువుకున్నాం కదా! యెషయా గ్రంథము 26 అధ్యాయము 9వ వచనములో ప్రవక్త అయినటువంటి యెషయా మాట్లాడుతున్నటువంటి మాట, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది పదం వాడాడు. దేవుని మీద ఆసక్తి కలిగి ఆయనను ఆశ్రయిస్తే ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయి? లేదు, దేవునిని ఆశ్రయించే విశ్వాసాన్ని మనం కోల్పోతే అన్నిటికీ మనం ఎలా భయపడతామనే దాంట్లో, గాలికి కూడా భయపడతాం. దేవుడి మీద మనకు ఆసక్తి లేకపోతే, అదే ఆసక్తి కలిగిన వాళ్ళంగా ఉంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కార్యాలు చూడగలుగుతాం అనేది యెషయా గారు జ్ఞాపకం చేసిన సందర్భంలో చూస్తాం. ఈ యెషయా గారు ఒక ప్రవక్త. ఈ మాట ఆయన ఏ సందర్భములో వాడాడు అంటే, దీనికంటే ముందున్నటువంటి పుస్తకాలలో దినవృత్తాంతాల గ్రంథం మనం చూస్తాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథములోకి మనం వెళ్ళినట్లయితే, అక్కడ 32వ అధ్యాయం మనం చూసినట్లయితే, దినవృత్తాంతాల రెండవ గ్రంథము 32వ అధ్యాయము 20వ వచనం చూడండి. రాజైన హిజ్కియాయు, ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయు ఇందును గూర్చి ప్రార్థించి, చూడండి ఇక్కడ ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్ర పెట్టగా అని రాయబడింది. ఇక్కడ రాజు అయినటువంటి హిజ్కియా, ప్రవక్త అయినటువంటి యెషయా. ఒక రకంగా చెప్పాలంటే రాజు అంటే అందరు ఆయన్ని ఆశ్రయించాలి. కానీ ఇక్కడ రాజు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? దేవుణ్ణి. ప్రవక్త ఆ రాజుగారితో పాటు ఇద్దరు కలిసి దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేస్తున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమిటంటే, అద్భుతమైనటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. 32వ అధ్యాయం మొత్తం మీరు రాసుకోండి. దాని తర్వాత మీరు చదవండి. అక్కడ జరుగుతున్న గొప్ప దేవుని కార్యం ఏంటంటే, అష్షూరు దేశానికి ఒక రాజున్నాడు. సన్హెరీబు అనే ఒక రాజు. అష్షూరు రాజు. వీళ్ళదేమో యోధా రాజ్యం. యోధా రాజ్యం అనేది చాలా చిన్న రాజ్యం. యోధా రాజ్యంలో ఎన్ని గోత్రాలు ఉంటారు? రెండే 2 గోత్రాలు ఉంటారండి. ఒకటి బెన్యామీను గోత్రం, 2 యోధా గోత్రం. చిన్న రాజ్యం, చిన్న రాజ్యం. అష్షూరు అనేది మహా సామ్రాజ్యం. వాళ్ళకున్న సైన్యం లక్షల్లో ఉంటారు. వాళ్ళ బలగం చాలా అధికంగా ఉంటది. ఇలాంటి గొప్పవాడైనటువంటి అష్షూరు రాజు ఇంచుమించుగా ఈ యోధా రాజ్యం యొక్క చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటినీ కూడా నాశనం చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. చివరికి ఇశ్రాయేలు రాజ్యాన్ని కూడా నాశనం చేసేసాడు. ఇశ్రాయేల్ రాజ్యంలో ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు. 10 గోత్రాలను కూడా నాశనం చేసి, ఇప్పుడు చిన్న రాజ్యం. చిన్న రాజ్యం అనగానే అందరికీ చులకన. ఈ రోజుల్లో కుటుంబాలు కూడా అంతే కదా! చిన్న కుటుంబం అంటే అందరూ తేలిగ్గా చూస్తారు. ఒంటరి కుటుంబం అంటే అందరూ కూడా ఎగతాళి చేస్తారు. ఎవరూ లేనటువంటి వాళ్ళంటే కనీసం వాళ్ళకి సమాజంలో విలువ కూడా ఇవ్వరు. అలాంటి ఒక కుటుంబంగా ఒకే ఒక రాజ్యం యోధా రాజ్యం ఉందండి. ఈ యోధా రాజ్యాన్ని జయించడానికి అష్షూరు రాజొచ్చి ఆ రాజ్యానికి ఒక ఉత్తరం రాస్తాడు. ఈ వాక్య భాగంలో ఏమని రాస్తాడంటే, నేను సమస్త రాజ్యాలను జయించుకుంటూ వచ్చాను. కానీ మీ మీద యుద్ధం చేయటానికి నాకు మనసు రావట్లేదు. ఎందుకంటే మీది చిన్న రాజ్యం కదా! మీ మీదకి యుద్ధానికి రావటం నా టైం వేస్ట్. కొంతమంటారు చూసారా? నీ దగ్గరికి రావటానికి నాకు పెట్రోల్ దండ తప్ప ఏమీ లేదని. అంటే ఎంత చులకనగా చూసాడంటే అష్షూరు రాజు, యోధా రాజ్యమైన నీ మీదకి యుద్ధానికి రావాలనుకోవటం నాకు టైం వేస్ట్. ఎందుకంటే చాలా చిన్న రాజ్యం. కాబట్టి నేను మీతో యుద్ధం చేయటం కంటే మీకు మీరుగానే నాకు లోబడి, నా కాళ్ళకు నమస్కరించి, మాకు బానిసగా బ్రతికితే మీకు యుద్ధం లేకుండా మీరు మాకు లోబడిపోతే మంచిది అని చెప్పి
ఐషూరు రాజు వాళ్ళకు వర్తమానం పంపాడు. కానీ రాజ్యం చిన్నదే. కానీ వాళ్ళు ఆశ్రయించింది ఎవరి మీద? మహోన్నతమైన దేవుని మీద. మహోన్నతమైన దేవుని మీద ఆశ్రయించారు గనక వాళ్ళు ఇంత గొప్ప సామ్రాజ్యమైన అష్షూరు రాజు ఎన్నో సవాళ్ళు విసురుతున్న అస్సలు భయపడలేదండి. హిజ్కియా అనేటువంటి రాజు ఒక మాట మాట్లాడతాడు. ఇది ఈ రోజుల్లో కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనది చూడండి. 7వ వచనములో. 2 దినవృత్తాంతాలు 32:7. మీరు దిగులు పడకండి. చూడండి ఇక్కడ హిజ్కియా అనే ఒక రాజు అంటున్నాడు. మీరు చిన్న కుటుంబం అని, చిన్న రాజ్యం అని, మనకు సైన్యం తక్కువ ఉందని, మనకు బలం తక్కువని మీరైతే ఏమనొద్దు. మీరు దిగులు పడొద్దు. ధైర్యం విడిచిపెట్టొద్దు. అష్షూరు రాజుకైనను, అతనితో కూడిన సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు. విస్మయం అందరవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకి. ఎవరి సహాయం ఉంది ఈయనకి? దేవుని సహాయం. చూడండి వీళ్ళంత ఆసక్తిగా ఉన్నారో. ఎంతమంది బెదిరిస్తున్నా, పరిస్థితులు భయపెడుతున్నా, హిజ్కియా అనే రాజు అంటున్నాడు, మీరు దేనికి భయపడొద్దు. జడియవద్దు. విస్మయం అందవద్దు. వాళ్ళకున్నటువంటి బలం కంటే మన పక్షంగా ఉన్నటువంటి సహాయము చాలా గొప్పది. 8వ వచనం చూడండి. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములు జరిగించుటకును, మన దేవుడైన యెహోవా మనకు. చూడండి ఇక్కడ కష్టకాలమందు హిజ్కియా నోటి చూస్తున్నటువంటి మాటలండి. మన కాలంలో కూడా కష్టకాలంలో ఇలాంటి మాటలు రావాలి. దేవుని కార్యాలు చూడాలంటే. ఎలాంటి మాటలు? వాడికి అంత బలమైనోళ్ళున్నారు, అంత సైన్యం ఉంది, అన్ని రథాలున్నాయని వాడిని చూసి భయపడటం కాదండి. ఒక మాట అన్నాడండి. ఐషూరు రాజుకి మాంస సంబంధమైన అండ ఉందేమో, మనకేముంది? అంటే మనుషులు కండలు చూస్తారు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. మీరు చూడండి గొలియాతు, దావీదు యుద్ధం మనం చూసినప్పుడు ఎవరు బలవంతులు శారీరకంగా? గొలియాతు. ఎవరు బలహీనుడు శారీరకంగా? దావీదు. కానీ బలవంతుడైనప్పటికీ కూడా బలహీనమైన దావీదుల చేతుల్లో ఓడిపోవడం కారణం ఏంటో తెలుసా? అతను కలిగి ఉన్నటువంటి ఆసక్తి దేని మీద? సొంత అన్నల మీద ఆధారపడిన వాళ్ళు ఎవరు రాలా. రాజు మీద ఆధారపడలా. సైన్యాధిపతి యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని దావీదు ధైర్యంగా ముందుకు అడుగేసిన తర్వాతే గొలియాతును చంపే అవకాశం దేవుడిచ్చాడు. ఇచ్చాడా? ఇవ్వలేదా? దావీదే పరిగెత్తుకెళ్ళిపోయి గుహలో దాక్కుని బయటకు రానంటే. ఇవన్నీ ఏంటంటే మన జీవితం మందు మనం ఎదుర్కొంటున్న సమస్యలలో యెషయా గారు చెప్పినట్లుగా దేవునిని ఆశ్రయించిన గుణం మనకు కనపడాలి. దేవుని ఆశ్రయించిన విశ్వాసం మనకు కనపడాలి. హిజ్కియా అనేటి ఒక రాజు అన్నాడు, వాళ్ళకి మాంసం అండేమో మనకెవరండ? సైన్యములకు యెహోవాయే అండ గనుక మనం వాళ్ళకి బానిసలుగా ఉండమని లెటర్ రాశాడు. దానికి తిరిగి అష్షూరు రాజు పలికిన మాట చూడండి 15వ వచనంలో. కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి. మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి. అతన్ని నమ్ముకొనకుడి. ఏ జనులు దేవుడైనను, ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని, నా పితరుల చేతిలో నుండి గాని విడిపింపలేకపోగా, మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదటే విడిపింపలేకపోవును కదా అనెను. ఇక్కడ హిజ్కియా ఏమంటున్నాడు? హిజ్కియా కాదు, అష్షూరు రాజు ఏమంటున్నాడు? మీరు మీ రాజు మాట వినొద్దు. అతని మాట విని మోసపోవద్దు. అతని మాటలు మీరు లెక్క చేయొద్దు. ఎన్నో యుద్ధాలు చేశా. యుద్ధాల్లో ఏ దేవుడు ఎవరిని కాపాడలా. మీ దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడతాడు అని ఈ యూదులలో అవిశ్వాసాన్ని రేకెత్తించే మాటలు మాట్లాడుతున్నాడు. నిజమే కదా? మన కుటుంబాల్లో కూడా కష్టం వచ్చినప్పుడు చాలా రకాల సలహాలు ఇచ్చి మనకున్న భక్తిని కూడా పాడు చేస్తా ఉంటారు. ఒకటికి 4 సార్లు. ఉదాహరణకి మనకున్న పిల్లోడికి వారానికి రోజు తర్వాత రోజు, రోజు తర్వాత 4 రోజులు జ్వరం వచ్చిందనుకో, ఎప్పుడు ప్రార్థనకు రానటువంటి వాడు నీ క్షేమం కోరుకున్నాడు ఏమంటాడొచ్చి? మళ్ళీ మళ్ళీ జ్వరం వస్తుందంటే ఇది మామూలు జ్వరం కాదమ్మా, తాడు కట్టమంటాడు. ఏం కట్టమంటాడు? అంటే ఏం చేస్తున్నాడు? నువ్వు ఒక దేవుడిని నమ్ముకున్నావు మంచిదే. కానీ ఆ దేవుడి వల్ల ఇదేం అవ్వదు.
కనుక నేను చెప్పినటువంటి ఈ విధానం పాటించాలంటాడు. మనం ఆల్రెడీ బాధల్లో ఉన్నాం కదా! ఇది కూడా ఒక రాయేద్దాం అనుకుంటాం. అదే మన ఆసక్తి అయిపోద్ది. ఆసక్తిని కోల్పోతాం. ఇక్కడ ఆ రాజు వచ్చి ప్రజలందరితో మీరు ఆయన మాట వినకండి. ఆయన మాట వింటే మోసపోతారు. ఆయన మాట వింటే నాశనం అయిపోతారు. ఏ దేవుడు కాపాడలేదు. ఈ దేవుడు కాపాడేతాడా? ఈ దేవుడు అంత గొప్పవాడా? అని మాట్లాడుతున్నప్పుడు ప్రజలు సైతము కూడా అష్షూరు రాజు మాటలకు లోబడకుండా హిజ్కియా మీద నమ్మకంతో దేవుని మీద వాళ్ళు ఆనుకున్నారు. అలా ఆనుకున్నప్పుడు యెషయా గ్రంథంలో మనం చదివినటువంటి ఆ వాక్య భాగంలో యెషయా గారు అతనితో ఉన్నటు హిజ్కియా చేసిన ప్రార్థన అది. అప్పుడు చేశారు ఆ ప్రార్థన. ఎప్పుడు? బలమైన సైన్యం వారి పట్టణాల చుట్టూ ఉంది. అష్షూరు రాజు వాళ్ళని బెదిరిస్తున్నాడు. హిజ్కియా ఏమో దేవుడు మనకున్నాడని బలపరుస్తున్నాడు. ఆ టైంలో హిజ్కియా, యెషయా కలిసి ఏం చేశారో తెలుసా? ప్రార్థన చేశారండి. ఒక క్రైస్తవుడిగా మనకున్న బలమైన ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రార్థనకు మించిన ఆయుధము లేదు. రాజు సహితము కూడా కిందకొచ్చాడు. యెషయా ప్రవక్త కూడా వెళ్లి ఇద్దరూ కలిసి ఆత్మయందు ఆసక్తితో నువ్వే నాకు ఆశ్రయం అని వాళ్ళు ప్రార్థన చేశారు. అదే మనం చూస్తున్నాం కదా! ఇప్పుడు 20కొస్తాం. రాజైన హిజ్కియాను, ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్ర పెట్టగా ఇద్దరు కలిసి ఏం చేశారు అక్కడ? ఎప్పుడైతే ప్రార్థన చేశారో అక్కడ జరిగిన కార్యం చూడండి. యెహోవా ఒక దూతను పంపెను. ఎంతను పంపించాడంట? అష్షూరు రాజుకేమో వేల కొలది సైన్యం. అంతమంది సైన్యాన్ని ఓడించడానికి దేవుడు ఎంతమందిని పంపాడండి? ఒక్కడు చాలు కదా! దేవుడు మన పక్షంగా ఒక్కడు నిలబెడితేనే ఎంత కార్యం జరుగుతది. ఇందాక చెప్పుకున్నాం కదా! గొలియాతును వేల మంది సైన్యం చెప్పలేకపోయారు. ఒక్క రాయి సరిపోయింది దేనికి? దేనికి? గొలియాతుకి. అలా ఇక్కడ అంటున్నాడు ఇక్కడ వేల సైన్యం వాళ్ళున్నారేమో. వీళ్ళిద్దరూ ప్రార్థన చేసి దేవుడు ఒకే ఒక దేవదూతను పంపాడండి. ఒకే దేవదూతను పంపితే, ఆ దేవదూత వచ్చి వారి పక్షంగా చేసిన కార్యం చూడండి. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేన నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతటతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అక్కడ ఏం చేశారంట? చంపేశారు. అంటే ఏం జరిగింది? చరిత్ర మీకు అర్థమవుతుందా? ఇద్దరూ కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే దేవుడు తన దూతను పంపాడు. యోధా రాజ్యము చుట్టూ కూడా అష్షూరు సైన్యం అంతా గుడారాలు వేసుకున్నారు. ఆ రాత్రి దేవదూత వచ్చి అష్షూరు రాజ్యములో పరాక్రమ కలిగినటువంటి వారిని, సేనాధిపతుల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళని చంపేశాడు. ప్రొద్దున్న యోధా రాజ్యం నాశనం చేద్దాం లెగమంటే ఒక్క సేనాధిపతి లెగట్లా. అధికారి లెగమంటే ఒక్క అధికారి లెగట్లా. ముఖ్యమైన బలాఢ్యులందరూ చచ్చిపోయారండి. ఎవరు యుద్ధం చేశారు అక్కడ? దేవుడే యుద్ధం చేశాడు. ఎప్పుడైతే వీళ్ళందరూ చనిపోయారో అష్షూరు రాజుకి సిగ్గేసిందండి. సిగ్గేసి యుద్ధానికని బయలుదేరి వచ్చాడు. యుద్ధం ఎప్పుడు జరుగుతది? పొద్దున్నే సాయంత్రం జరుగుతది. యుద్ధానికని బయలుదేరి వచ్చిన వాడు సిగ్గేసి ప్రొద్దున్నే వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు మళ్ళీ. వెళ్ళిపోయి వాళ్ళ దేవత గుడిలోకి వెళితే ఆయన ఎవరు చంపేశారో తెలుసా? ఆయన కొడుకులే ఆయన్ని చంపేశారంట. ఆయన కొడుకులు ఆయనకి ఎందుకు చంపేశారు? ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే మా అరుణ్ గారు, గ్రేసీ ఉన్నారు. మా అరుణ్ గారు ఊరెళ్తా విజయవాడ పరిస్థితులు అసలు బాలేదు. మీరు తలుపేసుకోండి. తిరిగి నేను ప్రొద్దున దాకా రాను. ప్రొద్దున నేను వచ్చేదాకా ఎవరు తలుపు కొట్టినా మీరు తీయొద్దు. ఎవరి మాట మీరు వినొద్దు అని అన్నారు. అని అరుణ్ గారు చెప్పి వెళ్ళిపోయారు. రాత్రి 11కి వచ్చి తలుపు ఎవడన్నా కొడితే తీస్తారా? ఆయన కొట్టినా తీస్తారా? తీస్తారండి? అంటే వీళ్ళ మనసులో ఏంటి? ఆయన ప్రొద్దున దాకా రానన్నాడు కాబట్టి ఇప్పుడొచ్చిన ఆయన కాదు. అంతే కదా! ఒకవేళ తలుపు తీసే ప్రయత్నం చేస్తే, చెయ్యి పెడితే మరి చెయ్యే నరికేద్దాయి. అది ఎవరిదైనా కదా! ఇక్కడ కూడా ఏం జరిగిందంటే అష్షూరు రాజు యుద్ధానికొచ్చేసాడు.
ఇక్కడ దేవుడు యూదుల పక్షంగా చేసిన దాన్ని బట్టి పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు, మా తండ్రి రాజు ఏమో యుద్ధానికి వెళితే వీడెవడో ముసుగేసుకుని గుళ్ళోకి వచ్చాడని తండ్రినే వాళ్ళు గుర్తుపట్టలేక చంపేశారు ఆళ్ళు. ఆ తర్వాత ఉంటదండి, ఆ రోజు వెళ్ళిపోయిన అష్షూరీయులు బ్రతుకుండగా మరలా దేవుని పిల్లైన యూదుల జోలికి రాలేదు. దేవుడు ఎలాంటి కార్యం చేస్తాడు? అంత గొప్పదైన కార్యము యూదుల విషయంలో చేయటం గల కారణం, ఒకటి హిజ్కియా, యెషయా చేసిన ముఖ్యమైన పని ప్రార్థన. 2 వాళ్ళకి కలిగినటువంటిది ఆసక్తి కాదు. జనాన్ని చూసి భయపడిపోలేదు. పరిస్థితిని బట్టి మానేయలేదు. ఇబ్బందులు చూసి బలహీనపడలేదండి. ఆసక్తిగా ఎప్పుడైతే ఆశ్రయించారో వారి ఆసక్తిని బట్టి అలాంటి అద్భుతమైనటువంటి మేలును అక్కడ చూడగలిగాం. ఇది శత్రువుల విషయం మాత్రమే కాదండి. ఏ విషయమందైనా సరే ఇంకో మాట చదువు చూడండి. యాకోబు పత్రిక మనం చదువుకున్నట్లయితే, యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేకును. అతని పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. తర్వాత మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకొకడు ప్రార్థన చేయుడి. 17 అండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఒక ఆయన గురించి చెప్తున్నాడండి. ఎవరు? ఈ ఏలియా. ఈ ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే. కానీ అతను ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఏం పడలేదంట? వర్షం పడలేదు. మరలా ప్రార్థన చేస్తే భూమి మీద ఏం పడింది? వర్షం పడింది. అతను ప్రార్థన ఎలా చేశాడు? మళ్ళీ అదే పదం. యెషయా గారిని వాడిన పదమే. శత్రువులొచ్చినా ఆసక్తి కలిగి దేవుని ఆశ్రయించాడు, మేలు పొందాడు. కరువొచ్చినా ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు ఏలియా. యెషయా గారు కాబట్టి దేవుడు ఆ కార్యం చేశాడు. ఏలియా కాబట్టి దేవుడు ఆ కార్యం చేశాడనే మాట అక్కడ లేదండి. ఏమో తెలుసా? ఏలియా కాదు, యెషయా కాదు. వాళ్ళందరూ మీలాంటి మనుషులే. మనలాంటి మనుషులే వాళ్ళు. మనలాంటి మనుషులు అయ్యుండి కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఆసక్తి కలిగి జీవించిన దాన్ని బట్టి ఏలియా విషయమందున కూడా అలాంటి గొప్పదైన కార్యాలు జరగటాన్ని బట్టి మనం చూస్తున్నాము కదా. అలాగే ఇప్పుడు కూడా దేవునికి లోబడి విశ్వసించిన మనలో ఆ ఆసక్తి కనపడాలి. యెషయాకి, ఏలియాకి ఎలాగైతే ఆసక్తి ఉందో అది మనకు కూడా ఉందని దేవుడు గుర్తించాలి. మనలో దేవుని యందు ఆసక్తి కాదు, ఆసక్తి ఉందని చెప్పటానికి మనము దేవుని ఎదుట కనపరిచిన ప్రధానమైన 4 క్రియలుంటాయి. అవి నీవు ఆసక్తి కలిగిన వాడవా, ఆసక్తి కలిగిన వాడవా అనేవి నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. ఆ 4 ఏంటంటే, 1 హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనము, 25వ వచనము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. అంటే ఇప్పుడు ఈ వాక్య భాగం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మొదట మన ఆసక్తి ఎక్కడ కనపడాలి? సమాజముగా కూడుకొనుటలు యందు మన ఆసక్తి. సమాజంగా కూడుకోవటం అంటే ఈ రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రార్థనకు మనం కూడుకుంటున్నాం. ఇక్కడ మనందరికీ బైబిల్ చదవటం తెలుసు. అందరికీ ప్రార్థన చేసుకోవటం తెలుసు. కానీ ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటే పోయేదానికి ర్యాపిడ్ బుక్ చేసుకోవటం ఎందుకు? ఆటోకి డబ్బులు కట్టడం ఎందుకు? అందరికి ఇక్కడ రావటం ఎందుకు అని అనుకుంటే, ఇక్కడ ఒక దీవెనుంది. దాంట్లో మనకు ఆసక్తి ఉండాలి. దేంట్లో? సమాజముగా కూడుకొనుట యందు మనం మొదట ఆసక్తిని కనపరచాలి. దేవుడి శక్తి కనపడాలంటే ఏ విషయంలో? సమాజంగా కూడుకోవటం. ఎందుకు సమాజంగా కూడుకోవటము అని అంటే, మత్తయి సువార్తలు అంటాడు, భూమి మీద ఏకీభవించి ఇద్దరు ముగ్గురు ఏమడిగినా దాన్ని ఎవరిస్తారు? పరలోకమునటి దేవుడు అది మనకి సమృద్ధిగా కలగచేస్తాడు గనక సమాజంగా కూడుకునే విషయాల యందు ఆసక్తి కలిగి ఉండాలి. దీని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. దేని మీద? ఎలాగూ 10 మంది కూడుకుని ప్రార్థన చేస్తే దాని యందు దేవుని యొక్క కార్యాలు నెరవేర్చబడతాయి. దేవుడు అలా కూడుకుని చేసే ప్రార్థన అంగీకరిస్తాడనేటువంటి విషయంలో ఆసక్తి ఉండాలి. ఎంత ఇంట్రెస్ట్ ఉండాలంటే
పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొచ్చులు కూడినప్పుడు పౌలు మరనాడు వెలనాయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాడంట. ఇప్పుడు సందర్భం చూడండి. పౌలు గారు ఆయన దూర ప్రయాణం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు రాత్రి 12 గంటలకి మీరు బొంబాయి వెళ్ళటానికి ట్రైన్ ఉంది విజయవాడలో. ఈ రోజు రాత్రి ముంబైకి విజయవాడలో 12 గంటలకు ట్రైన్ ఉంటే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆరాధనకు వస్తారా? వస్తారా? 2 రోజుల తర్వాత వెళ్ళే ఊరు గురించి ఇప్పుడే మొదలెట్టి ప్రయాణం పెట్టుకున్నామండి, దానికోసం అన్ని సదురుకుంటున్నాం అంటారు. కానీ పౌలు గారు ఆ రోజు రాత్రే చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాలి. పౌలు మరునాడు వెలనయ్యుండి అంత ప్రయాణమన్నా ఆ రోజు ఎక్కడికెళ్ళాడు? సంఘము కూడుకునే స్థలానికి వెళ్ళాడు. ఎందుకంటే సమాజముగా కూడుకొనుటలో ఒక దీవెన ఉంది. తెల్లారి అంత ప్రయాణం ఉన్నప్పటికీ కూడా మధ్యరాత్రి వరకు సమాజంగా కూడుకునే స్థలంలో పేతురు గారు పౌలు గారు మాట్లాడతానే ఉన్నాడు. అంటే అతను దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? ప్రయాణానికా, సహవాసానికా? ప్రయాణానికి ఇవ్వలేదండి. ఆ ప్రయాణము కంటే ముందు సమాజంగా కూడుకునే స్థలానికి వెళ్ళటానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పేతురు గురించి మాట్లాడితే అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కిపోవచ్చుండగా, ఇక్కడ ఇంకొక మాట చూడండి. పేతురు ఎవరు? మంచి వాక్యం బోధించగలిగేటువంటి మంచి బోధకుడు, అపోస్తలుడు. యోహాను గారు కూడా అపోస్తలులు. ఇప్పుడు వీరిద్దరు అపోస్తలులు అయ్యుండి ఎక్కడో వాళ్ళ ప్రయాణాలు చేసుకుంటూ దేవుని పరిచర్య చేసుకుంటున్నటువంటి వాళ్ళు దేవాలయంలోకి పరిగెడుతున్నారంట. ఏ టైంలో? అది ఏ కాలం అంట? ప్రార్థనా కాలమున. ఇప్పుడు అనుకోవచ్చు కదా, నేనే బోధకుడు కాబట్టి ఉన్న స్థలంలోనే మోకరించి ప్రార్థన చేసుకుంటే పోదా? నేనే అపోస్తుడు కాబట్టి మేమే ఇక్కడ సహవాసం కలిగి ఉంటే సరిపోదా అనుకున్నారు వాళ్ళు. పేతురు గారే ప్రార్థన టైం అయ్యేటప్పటికి పరిగెడుతున్నాడండి. యోహాను గారే ప్రార్థన టైం అయ్యేటప్పటికి పరిగెడుతున్నాడండి. ఇందాక అనుష్ సిస్టర్ గారు కూడా ఒక మాట అన్నారు. కొంచెం వాక్యం చెప్పుకుని ప్రార్థన చేసి వెళదామని అంటే అక్కడ మనకి 4 అయిపోతుంది కదా అని. ఎక్కడ? ఇక్కడ మన కుటుంబం ఉన్నాం. అక్కడ అనేక కుటుంబాలు ఏకీభవిస్తారు. అది ప్రాధాన్యమైంది. సంఘముగా కూడుకునే సహవాసము దీవెనకరమైంది. చాలా మంచి ఆ మాటను బట్టి ఇదే గుర్తొచ్చింది నాకు. పేతురు అంటే ఆయన పరిగెడుతున్నాడండి. దేనికి? పెన్షన్ కాదు, ఉద్యోగానికి కాదండి. దేనికి? ఆలయానికి. ఆలయానికి ఎందుకంటే అక్కడ అనేక మంది కూడి ప్రార్థన చేస్తా ఉంటారు. సమాజంగా కూడుకునటంలో పేతురుకున్న ఆసక్తి చూడండి. సమాజం కూడుకునటంలో పౌలు గారు కొన్నటువంటి ఆసక్తిని చూడండి. ఎందుకు వాళ్ళు అంత ఆసక్తి కలిగినటువంటి వారై ఉన్నారు అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 19 చూడండి. ఎందుకు అలా కలిగి ఉన్నారు? మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును. అంటే ఈ వాక్య భాగం అర్థం ఏంటి? పేతురు గారు ఎందుకు అక్కడే ప్రార్థన చేసుకోవట్లేదు తెలుసా? అక్కడికి వెళితే నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళితే సమాజంగా కూడుకునే స్థలానికి వెళితే నాతో పాటు ఏకీభవించి చేసి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. అలా వాళ్ళతో ఏకీభవించి నేను ప్రార్థన చేస్తే, వాళ్ళు నా కొరకు ప్రార్థన చేస్తే, అలా ప్రార్థన చేసింది ఏదైనా ఆయన ఏమన్నాడు అక్కడ? నీకు దొరుకుతది. ఎలాగా? ఏకీభవించటం, సహవాసాన్ని కలిగి ఉండటం, సభ్యులుగా కూడుకోవటం. అది మీరు ఎక్కడ ఏకీభవించినా అది మీకు దొరుకుతదన్నాడు. ఈ ఏకీభవించటం అనేది మందిరములోనా లేకపోతే పర్వతాల మీద అని అంటే ఏకీభవించడం ఎక్కడైనా పర్లేదు.
ఎక్కడ చూడండి కింద వచనములు 20లో ఏముంది? ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేనుంటాను. కాబట్టి ఎక్కడ ఏకీభవించాలి? ఎక్కడైనా పర్లేదు. కానీ కంపల్సరీ ఏం చేయాలి? ఏకీభవించడం అంటే సమాజంగా కూడుకోవాలి. ఎక్కడైనా సరే కంపల్సరీ అందరూ ఒక చోట కూడుకోవాలి. ఇండివిడ్యువల్ ప్రేయర్ కంటే కూడా గ్రూప్ ప్రేయర్ అనేది చాలా ప్రాధాన్యమైంది కనుక దానికి పట్ల ఆసక్తి పౌలు గారికి, దాని పట్ల ఆసక్తి పేతురు గారికి. అందుకే హెబ్రీ పత్రిక తెలియపరిచాడు ఆయన. మీరు సమాజంగా కూడుకునుట యందు మానక అనే పదాన్ని వాడాడు. ఆసక్తి కలిగి ఉండాలి. ఇది మొదట మన ఆసక్తి. నీకు సమాజంగా కూడుకునే స్థలానికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటదో అంత విశ్వాసము దేవుని మీద నీకున్నట్టు. ఇది మొదటిది. నేను వెళ్ళలేనులే, నేను రాలేనులే, నాకు కుదరదులే అంటున్నావంటే నీకే ముందు ఏమి లేదు, ఇంట్రెస్ట్ లేదు. సహాయం అడిగే నీకు ఇంట్రెస్ట్ లేకపోతే సహాయం చేసే దేవుడు ఎలా చేస్తాడండి? మనకు సహోదరు అంటుంది, ఉద్యోగం కావాల్సిన ఆమె 2 నెలలకోసారి కనపడుతుందంట. ఉద్యోగం ఇచ్చేవాడు ఎప్పుడు మాట్లాడతాడు? ఎప్పుడు ఇస్తాడండి? మొదట నీకు ఆసక్తి కనపడితే కదా ఆయన సహాయం చేసేది. మరి సహాయం పొందే మనకే సమాజంగా కూడుకుంటూలో ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకున్నటువంటి అవసరాల విషయంలో దేవుడు ఎలా చేస్తాడనేది నమ్మగలుగుతాం మనం. కనుక మొదట ఆ ఆసక్తిని కనపరచాలి కదా! దాన్ని మనం చూపించాలి కదా! అది చూపించడానికి పేతురు గారే పరిగెట్టాడు, పౌలు గారు పరిగెట్టాడు. ఇది మొదట మనం చూపించిన ఆసక్తి సమాజంగా కూడుకునే విషయంలో. ఇక రెండవ ఆసక్తి ఏంటంటే, రెండవ దాని గురించి మాట్లాడితే అపోస్తలుల కార్యగ్రంథంలో 11వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. 17, 11 మీరు వీరు తెస్సలోనికలో ఉన్న వారందరికంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో మళ్ళీ వీళ్ళకి ఏముందంట? ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో ప్రతిదినము వీళ్ళకున్న ఆసక్తి ఏంటి? వీళ్ళకున్న ఆసక్తి ఏంటి? పేతురు పౌలు గారికేమో సమాజంలో కూడుకోవటం అనేది ఆసక్తి, వాళ్ళకి పరిగెత్తికెళ్ళారు. ఇక్కడ సమాజంగా కూడుకున్న తర్వాత రెండవ స్టెప్ ఏంటంటే, ఈ తెస్సలోనికలో ఉన్న అందరికంటే గనులు వీళ్ళు. వీళ్ళెవరంటే బెరయ వాళ్ళు. ఎలా ఉండేవాళ్ళు? ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించేవాళ్ళు. రెండవది ఏంటో తెలుసా? కొంతమందికి వెళ్ళటానికున్న ఇంట్రెస్టు అక్కడికి ఎళ్ళాక జరిగే కార్యక్రమాల మీద ఉండదు. ఎళ్ళేదాకానే ఇంట్రెస్టు. వెళ్ళాక ఉండదు. పిల్లలకు చూసారా? కొత్తగా స్కూలుకెళ్ళేవాడు ఎలా ఎళ్తాడు? అలా ఎళ్తారు. ఆ తర్వాత అక్కడ ఇంట్రెస్ట్ ఉండదు. అక్కడ మనసుండదు. కానీ దేవుడు నీ కార్యములు జరిగించాలి అంటే, ఈ సమాజంగా కూడుకున్న తర్వాత వాక్య విషయమందు కూడా మనకు ఆసక్తి ఉండాలి. అది కనపడాలి. ఇక్కడ బెరయాలో ఒక సంఘం ఉంది. వాళ్ళని ఆయన ఏమన్నాడో తెలుసా? గనులు అన్నాడక్కడ. గనులు అంట. గొప్పవాళ్ళు వాళ్ళు. గొప్పవాళ్ళంటే ధనవంతులని కాదండి. బలవంతులని కాదండి. విశ్వాసములోను, ఆసక్తిలోను వాళ్ళకంటే గొప్పవాళ్ళు లేరంట. అంత గొప్పవాళ్ళుగా వాళ్ళకి సర్టిఫికెట్ దేవుడిచ్చాడంటే వాళ్ళు పెద్ద పెద్ద మందిరాలు కట్టించినోళ్ళు కాదు, దాన ధర్మాలు చేసినోళ్ళు కాదండి. ఇలా ప్రార్థనకొచ్చినప్పుడు వాక్యాన్ని ఆసక్తిగా వినేవాళ్ళాళ్ళు. వాక్యం వినే వాళ్ళకి ఆసక్తి ఉందా? లేదా? అనేది నాకెలా తెలుస్తది చెప్పాలంటే? దేవుడు తర్వాత. కూర్చున్నటువంటి మీలో ఎంతమందికి వాక్యం వినే ఆసక్తి ఉందో, ఆసక్తి లేదో నాకు అర్థమైపోతా ఉంటది. ఎలా అర్థమవుద్ది? ఇక్కడ ఆళ్ళ గురించి చెప్పేసాడు పౌలు గారు ఆల్రెడీ. ఏమని? వాళ్ళేం చేశారు? ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనాలు పరిశీలించారంట. ఏం చేశారంట? అంటే వాక్యం చెబుతున్నప్పుడు నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేస్తారు? బైబిల్ తీసి ఆ వచనాలు చూస్తారు వాళ్ళు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వచనాలను వాళ్ళు రాసుకుంటారు వాళ్ళు. మొన్న శుక్రవారం క్లాసులో అందరి ముందు మా జ్యోతిని ఒక మాట అన్నా. అంతమంది ముందులో అన్నారేంటి అన్న తర్వాత నన్ను ఏమన్నా నేను అంటే ఆమె డైరీ తన దగ్గర లేదో సంథింగ్ ఏదో అందరూ క్లాస్ రాస్తున్నారు కానీ ఆమె రాయట్లేదు. జ్యోతి రాయట్లేదు అనంటే మాట్లాడట్లా. అర్జెంట్‌గా ఎళ్లి ఎనకాల కూర్చో అన్నా నేను. అంటే తనకేమి లేదని, ఇంట్రెస్ట్ లేదని. ఆముంటది ముందొక లెసన్ ఉంది దాన్ని మిస్ అయ్యాను. కంటిన్యూ రాసుకుందామని నీట్‌గా అడ్డుపెట్టుకున్నాను అంది. అంటే నాకే ఒకసారి నోట్స్ రాయకపోతేనే ఆమె గురించి అంతా తెలిసినా
ఆమె మీద డౌట్ వచ్చిందిగా నాకు. ఏం లేదు ఆమెకని, ఆసక్తి లేదని. మరి దేవుడు చూడడా? దేవునికి కావాల్సింది మనం ఇచ్చేటువంటి వ్యక్తిగతమైనటువంటి ఐశ్వర్యాలు కాదండి. ఆయన యందు ఆయన ఆశ్రయిస్తే మేలు జరుగుతుందనే ఆసక్తి, ఆయన మాటలు తెలుసుకోవాలనే ఆసక్తి ప్రధానమైంది. వీళ్ళంట రోజు వాక్యం వింటూ కూడా, రోజు వాళ్ళ వాక్యం చెబుతుంటే ప్రతిరోజు ఏం చేశారు వాళ్ళు, అలాగ ఉన్నవో లేవోనని ప్రతి దినము లేఖనాలు వాళ్ళు పరిశీలించేవాళ్ళండి. ఎందుకో తెలుసా? ఎందుకా కష్టం? బైబిల్ ఉంది కదా! ప్రతిసారి బైబిల్ తీసి చూడాలని అవసరం మనకుందా? కుర్చీలు కంఫర్ట్‌గా లేవేమో, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతిసారి తీయాల్సిన అవసరం ఉందా అంటే, అందులో ఉన్న మేలు అలా గుర్తించారాళ్ళు. ఏంటది? ప్రకటన గ్రంథం చూడండి. 1 అధ్యాయం 3 వచనములో, ప్రకటన గ్రంథంలో 1 అధ్యాయము 3 చదువుకున్నట్లయితే, అందులో ఉన్న మేలు గుర్తించారు కాబట్టి వాక్య పరిశీలన ఆసక్తి కలిగి ఉన్నారు చూడండి. సమయము సమీపించింది గనుక, ఈ ప్రవచన వాక్యములను ఫస్ట్ ఏంటి? చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. ఎవరు ధన్యులంటే ఇక్కడ ధన్యత ఫస్ట్ చదువువాడును. ఇప్పుడు నేను రిఫరెన్స్ చెప్పి కొంచెం టైం ఎందుకు ఇస్తున్నాను? మీరెవరన్నా చదువుతారని. నాకు చదువు రాక కాదు. బైబిల్ తీయలేక కాదు. ఎందుకో తెలుసా? ఒక ధన్యత ఉంది ఇక్కడ. ఏంటది? చదువువాడు ధన్యుడు. బైబిల్ కొనుక్కుంటే దీవెన రాదండి. దాన్ని చదివితే దీవెన. అందులో రాయబడిన సంగతులు జ్ఞాపకం ఉంచుకుని వాటిని గైకుంటే దీవెన. ఈ రోజు దేవుడు చెప్పినటువంటి ఒక ధన్యత ఏంటి? దేవుడు మనకిచ్చిన గొప్ప మాట ఏంటో తెలుసా? సమాజంగా కూడుకొనటం అనే దాని యందు ఆసక్తి కలిగుండు. నీ కార్యాల విషయంలో నేను చూసుకుంటాను. దేవుని వాక్యం వినటం యందు ఆసక్తి కలిగుండు. దాన్ని గైకొనుట యందు ఆసక్తి కలిగుండు. నీ విషయమందు ఏ మేలు కలగాలో దాన్ని నేను చూసుకుంటాననే మాట ద్వారా ఇక్కడ ఉన్న సారాంశాన్ని మనం గ్రహించగలుగుతాం. ఇది రెండవది మనము కలిగి ఉండవలసినటువంటి ఆసక్తి. మూడవది ఏంటో చూడండి. రోమీయులకు రాసిన పత్రికలో 14 అధ్యాయం 19 వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14 అధ్యాయం. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. మూడవది ఏంటో తెలుసా? మూడవది దేని యందు మనకు ఆసక్తి ఉండాలి? పరస్పర క్షేమాభివృద్ధి అంట. ఇది సభ్యుల మధ్య ఉండేటువంటి ఆసక్తి. పరస్పర క్షేమాభివృద్ధి అంటే పరస్పరం ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకునేటువంటి మనసు కలిగి ఉండాలి. ఒక ఆజ్ఞ ఉంది కదా! ఏంటది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనేటువంటి ఒక ఆజ్ఞ. అసలు నిజంగా చెప్పాలంటే ఈ ఆజ్ఞలోనే బైబిల్ అంతా ఇమిడుందంట. గలతీ పత్రిక చూడండి. 5 అధ్యాయం 14 వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో ఉందంట. ఎందులో? అంటే నీవు దేవుని వాక్యం నెరవేర్చే విషయంలో ధర్మశాస్త్రం అంతా ఒకే ఒక మాట ఏంటి? నిన్నెలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా. అంటే పరస్పర క్షేమాభివృద్ధి అంటే ఒకరి క్షేమమును ఒకరు కోరుకునే వారై ఉండండి. దాని అర్థం చూడండి. 15లో చదువుకుందాం. అయితే మీరు ఒకరికొకడు పరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోతారు. ఏం చేయమంటున్నాడు? ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకోండి. దేవుడు అందరికీ క్షేమం ఇత్తాడు. ఒకడొకడు కరుచుకోవద్దు అంటున్నాడు ఇక్కడ. అక్కడ బాట ఉంది చూసారా? ఏం చేయవద్దంట? కరుచుకోవటం అంటే వీడు వాడిని కరవటం, వాడిని వీడిని కరవటం నిజంగా నోటితో కరవటం కాదండి. మీరు క్రీస్తునందున్న బిడ్డలుగా ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకోండి తప్ప ఒకరినొకరు బాధ పెట్టుకోకండి. ఒకరినొకరు నిందించకండి. ఒకరినొకరు దుఃఖపెట్టకండి. నీ సహోదరి లోపాన్ని కలిగి ఉందా? దాన్ని బట్టి ప్రేమించి ఆమెను బాగు చేయి. ఆ లోపాన్ని అందరి ముందు చెప్పి ఆమెను ఎప్పుడు కూడా అవమానించకు. బాధ పెట్టకు. ఒకరినొకరు పరస్పర క్షమాభివృద్ధి కలిగి ఉండటంలోనే నీకు ఆసక్తి అనేది కనపడుతుంది. ఈ పరస్పర క్షేమాభివృద్ధి అనేది అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథానికెళితే 2వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. సమయం అవుతుందని క్లుప్తంగా చెప్తాను. దానియేలు గ్రంథంలో మొట్టమొదట కల కన్నది ఎవరు?
దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మొదట కల కన్నది ఎవరు? ఎవరు కన్నారు? నెబుకద్నెజరు అనే ఒక రాజు కల కన్నాడు. షార్ట్‌కట్‌లో చెప్తున్నాను. 2వ అధ్యాయం మొత్తం అదే. ఒక రాజు కల కని ఆ కల మర్చిపోయాడు. సరే, కల కన్నదాయన, మర్చిపోయిందాయన. ఇంతకీ వచ్చిన సమస్య ఎవరికి? ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరికీ. రాజన్నాడు, "నేను కలగన్నాను. దాన్ని మర్చిపోయాను. నేను కన్న కలా చెప్పాలి. దాని భావము చెప్పాలి. ఇన్ని రోజుల్లో ఈ కళ, దాని భావం చెప్పకపోతే, మన దేశంలో జ్ఞాని అనేవాడిని ఎవరిని లేకుండా చంపేస్తానన్నాడు." ఈ విషయమందు చాలా మంది ఎవరు మేము చెప్పలేం అన్నప్పుడు, దానియేలు కూడా జ్ఞాని అయ్యున్నాడు గనుక, తనకు వచ్చిన ఆ ప్రమాదం నుంచి తప్పించబడటం కొరకు రాజు దగ్గరికి వెళ్లి 16లో ఏమన్నాడో చూడండి. దానియేలు 2:16లో, అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి, స్వప్న భావము తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలుకున్నాడు. ఏమన్నాడో తెలుసా? నేను స్వప్నం అంటే ఏంటి? కల. ఆ కల భావాన్ని చెబుతాను. దయచేసి కొంచెం ఓర్చుకోండి అని చెప్పి రాజుగారిని బతిమాలుకొని, రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని, దానియేలు ఇంటికెళ్ళి ఏం చేశాడు? 17 అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి, తన స్నేహితులైన హనన్య, మిషాయేలు, అజర్య, వీళ్ళకి మనకు తెలిసిన పేర్లేంటి ఈ 3? వీళ్ళెవరో తెలుసా? షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే వాళ్ళ పేర్లే ఇవి. ముగ్గురు ఫ్రెండ్స్‌ని పిలిచి, నాకు సమస్యొచ్చింది. కాబట్టి నా కోసం ప్రార్థన చేయండని, దానియేలు ముగ్గురు ఫ్రెండ్స్‌ని పిలిచి నలుగురు కలిసి ప్రార్థన చేశారు. అంటే ఇప్పుడు దానియేలు ఎవరి సహాయాన్ని కోరాడు? ముగ్గురు సహాయాన్ని కోరారు. ముగ్గురు కూడా దానియేలు కోసం ఎలా ప్రార్థన చేశారు? యథార్థంగా చేశారు కదా! కనుక ఆ ముగ్గురు ప్రార్థన చేస్తే, దానియేలు ప్రార్థన చేస్తే, అప్పుడు దానియేలుకు దేవుడు ఆ దర్శనాన్ని మరలా చూపించి, దాని అర్థాన్ని కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ ముగ్గురు సహకారాన్ని బట్టి, ఈ ముగ్గురు క్షేమాన్ని కోరుకోవటాన్ని బట్టి దానియేలుకి మేలు జరిగిందా? కీడు జరిగిందా? మేలు జరిగింది. దానియేలు మేలు జరిగిన తర్వాత, రాజుగారి కలని, కల భావాన్ని చెప్పిన తర్వాత, వెంటనే ఆ రాజుగారు దానియేలు గారికి ఏం చేశాడో చూడండి. 2:48లో, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి, అనేక గొప్ప దానాలిచ్చి, అతనిని బబులోను సంస్థానంతటి మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించాడు. ఇక్కడ ప్రార్థన చేసింది ఎంతమంది? నలుగురు. రాజుగారు హెచ్చించింది ఎవరిని? దానియేలుని. దానియేలుని హెచ్చించాడు, గొప్ప దానాలిచ్చాడు. దానియేలుకి ఆ రాజ్యంలో గొప్ప స్థానం ఇచ్చాడు. ఇప్పుడు దానియేలుకి నిజంగా తనతో పాటుగా తన స్నేహితులు కూడా ఎదగాలనే మనసుంటే ఆయన ఏమవుతాడు? ఆసక్తి కలిగిన వాడవుతాడు. నేను దాటిపోయాను గదా! నేను అధికారంలోకి ఎళ్ళిపోయాను గదా! అంతకుముందు అతనితో ఉన్నటువంటి, అతని క్షేమం కోరినటువంటి వారిని వదిలేసాడనుకో, ఏమవుతాడు? కృతజ్ఞతాహీనుడవుతాడు. కానీ దానియేలు ఏం చేశాడో చూడండి 49లో, అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేయగా, రాజు షడ్రకు, మెషకు, అబేద్నెగోను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించాడు. అంటే ఇప్పుడు దానియేలు ఏం మర్చిపోలేదండి? తన సహోదరులను మర్చిపోలేదు ఒకటి. పోనీ తన సహోదరులు కూడా ఏం మర్చిపోలేదు? దానియేలుని. అంటే దానియేలు క్షేమం కొరకు ముగ్గురు స్నేహితులు ప్రార్థన చేశారు. దానియేలు ఈ ముగ్గురు క్షేమాన్ని కోరుకున్నాడు. అందుకే వాళ్ళు దానియేలు గ్రంథంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. లేరా? అగ్ని గుండంలోంచి బయటకొచ్చారు ఆ ముగ్గురు. సింహం బోనులోంచి బయటకొచ్చాడు దానియేలు. కారణం, ఫస్ట్ వాళ్ళకి ఒకరి యందు ఒకరికి ఏముంది? పరస్పర క్షేమాభివృద్ధి. ఇది సంఘ సభ్యులుగా మన మధ్య ఉండాలి. క్రీస్తునందున్న సహోదరీ సహోదరులుగా మన వంతుగా మనం మన సహోదరులకి ఎలాంటి సహకారం అందించగలం? నిజంగా రత్నం గారు చెప్తున్నారు ఒక విషయం. మన విజయవాడ వస్తే ఒక వర్క్ మీద వెళ్ళి ఒక బస్ స్టాండ్ దగ్గర ఆగిపోతే, ఇక్కడి నుంచి ఎలా ఎళ్ళాలి? దారేంటి? నాకు అర్థం కావట్లేదని మనసులో అనుకుంటుంటే, సడెన్‌గా అరుణ్ గారు వచ్చి బండి ముందు ఆపారట. ఆపి ఏంటమ్మా ఇక్కడున్నారని.
ఎక్కించుకొని ఆమె అనుకున్న ప్లేస్ లో తీసుకెళ్లి దింపితే రత్నం గారి కళ్ళ నీరు వచ్చిందంట. అంటే స్వచ్ఛమైన ప్రేమ అనేది సంఘ సహవాసంలో కనపడతాయి. అది భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర కనపడదు. కనపడద్దా? వాళ్ళకి కావాల్సిన ఇత్తేనే ప్రేమిస్తారు వాళ్ళు. నిరంతరము ప్రేమించేది క్రీస్తు. నిరంతరమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ కనపరిచేది సంఘం, సహవాసం. ఆ సహవాసమందున్న దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి మనం. ఎప్పుడు కాపాడుకుంటాం? ఎప్పుడు కాపాడుకుంటాం? ఒకటి, మన దగ్గరకు వచ్చినప్పుడు, వారి అవసరాలు తెలిసినప్పుడు, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు. అలాగే వాళ్ళు కూడా మన కొరకు ప్రార్థన చేసినప్పుడు. ఒకరి క్షేమము కొరకు ఒకరు ఎప్పుడైతే ప్రార్థించే విషయంలో ఆసక్తి కలిగిన వాళ్ళుగా ఉంటారో, అట్టి వారు షడ్రకు మిషకబుద్దునుగా దానియేలుకు లాగా గొప్ప మేలు పొందగలుగుతారు. ఇది మూడో ఆసక్తి. ఫస్ట్‌దేంటి? మర్చిపోయారా? సహవాసమందు ఆసక్తి ఉండాలి. రెండవదేంటి? వాక్యమునందు ఆసక్తి ఉండాలి. మూడవదేంటి? పరస్పర క్షేమాభివృద్ధి అందు ఆసక్తి ఉండాలి. చివరిగా నాలుగవది ఏమిటంటే, కొరింథీయులకు రాసినటువంటి అదే మొదటి పత్రికను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 12 అధ్యాయం 31 వచనం చూడండి. 12:31 కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. నీవుగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. నాలుగోదేంటో తెలుసా? కృపావరములలో శ్రేష్టమైన వాటి యందు మీకేముండాలి? ఆసక్తి. కృపా వరం అంటే ఏంటి? కృప అనే మాటకు అర్థమేంటో తెలుసండి? కృప అంటే దయ అంటే కనికరం చూపించటం. కృప అంటే రక్షణ అనేది దేవుడు మనకిచ్చిన కృప. అది మన వలన కలిగింది కాదంట. పాప క్షమాపణ అనేది మనం సాధించుకుంది కాదు. ఆయన కృపతో ఇచ్చాడు. కృప అనే మాటకు అర్థం ఏంటంటే, మనం సాధించలేని దాన్ని ఉచితంగా ఇవ్వటాన్ని కృప అంటారు. మనం సాధించలేని దాన్ని ఫ్రీగా ఇచ్చారనక అది కృప. పాప క్షమాపణ ఆయన ఫ్రీగా ఇచ్చాడు. మనమేమో 50 లక్షలు కట్టల. రక్షణ ఆయన ఫ్రీగా ఇచ్చాడు. సహవాసం ఆయన ఫ్రీగా ఇచ్చాడు. ఆరాధన ఫ్రీగా మనకిచ్చాడు. ఇదంతా ఒక కృప. ఇక్కడ అంటున్నాడు ఇక్కడ, అలాగే దేవుడు కూడా మీలో కొంతమందికి ఏమిచ్చాడంట? కృపా వరాలిచ్చాడు. కృప అంటే మీరు పొందలేని వాటిని ఉచితంగా దేవుడు మీకు వరంగా ఇచ్చాడు. నీకు దేవుడిచ్చినటువంటి ఆ కృపా వరాల విషయంలో ఎలా ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలంట. కృపా వరాలంటే ఇక్కడ మీరు చదువుకుంటూ వస్తే లిస్ట్ ఉందండి. 12:31 చదివాం గాని 27 నుండి అక్కడ ఒక లిస్ట్ ఉంది. ఏంటది? ఫస్ట్ కొరింథీయుల మొదటి పత్రిక 12:27 చూసినట్లయితే, అటువల యేసుక్రీస్తు శరీరధారియుండి వేరు వేరు అవయములై ఉన్నాం మనమందరం. 28 మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగా, పిమ్మట కొందరిని ప్రవక్తలుగా, పిమ్మట కొందరిని బోధకులుగా, పిమ్మట కొందరిని అద్భుతములు చేసేవారుగా, కొందరిని స్వస్థపరిచేవారుగా, కొందరిని ఉపకారం చేసేవారుగా, కొందరిని ప్రభుత్వం చేసేవారుగా, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగా, కొందరిని అపోస్తలులుగా ఆయన ఏర్పాటు చేశాడు. ఇలా వారి వారి సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఏమిచ్చాడు వాళ్ళకి? కృపా వరం. మీకు అర్థం అవ్వాలంటే తలాంతులు ఇచ్చాడు. ఏ తలాంతులు? వాక్యం చెప్పే తలాంతు ఒకళ్ళకి, పరిచర్య చేసే తలాంతు ఒకళ్ళకి, ఉపకారం చేసే తలాంతు ఒకళ్ళకి, ప్రభుత్వం చేసే తలాంతు ఒకళ్ళకి. ఇలా ఎవరికి వారి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వాళ్ళకి కృపా వరాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ వరాల విషయంలో ఎలా ఉండాలంట? ఆసక్తి కలిగిన వారంగా మనం పనిచేయాలంట. ఇది మీకు అర్థం అవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనందరికి బాగా తెలిసిన ఉపమానమే. మనకి మత్తయి సువార్త 25:21 ఉంటది. చదవద్దు. ముగించుకుందాం. మత్తయి సువార్త 25:21లో ఒక యజమానుడు దూర ప్రాంతం వెళ్ళిపోతూ తలాంతులిచ్చాడు. ఎన్నిచ్చాడు? ఒకళ్ళకి 5, ఒకళ్ళకి 2, ఒకళ్ళకి 1. 5 తలాంతులు గలవాడికి 5 తలాంతులు గలవాడు యజమానుడికి ఏమిస్తే 5 ఇచ్చాడు? ఏమిచ్చాడు? ఏమన్నా ఇచ్చాడా? ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదండి. ఇచ్చాడా? ఇవ్వటానికి ఏమి లేవు వీడి దగ్గర. ఫ్రీగా ఆయనే 5 తలాంతులు ఇచ్చాడు. అదే కృప అంటే. ఒకడికి 2 ఇచ్చాడు. ఒకడికి 1 ఇచ్చాడు. కానీ ఇందులో ఇచ్చిన తలాంతు యందు ఆసక్తి కనపరచిన వాళ్ళు ఎంతమంది? ఇద్దరే ఇద్దరండి. అందుకే వాళ్ళకో పేరిట్టాడు. ఏమని?
బలా నమ్మకమైన మంచి దాసులా ఇంకా ఇచ్చేస్తానన్నాడు. ఒకడున్నాడండి. వీడికి వరం ఉంది. వీడికి అవకాశం ఇచ్చాడు. వీడు మాత్రం ఆ వరాన్ని పని చేయించడానికి ఆసక్తి లేదు వాడికి. అసలు దాని మీద ఇంట్రెస్టే లేదు వాడికి. తీసుకెళ్ళి బెడ్లో భూమిలో పాతిపెట్టాడు. ఆడికి ఏం పేరు పెట్టాడు? సోమరమైన చెడ్డదాసుడా అని వాడి దగ్గర ఉన్నది కూడా తీసేశాడు. ఈ తలాంతు అంటే మనకిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి గుణం. కొందరికి పాటలు పాడే తలంతుంటది. కొందరికి విశ్వాసం అనే విషయంలో బలహీనమైనటువంటి వారిని ప్రోత్సహించే తలాంతుంటది. కొంతమంది మాట్లాడుతుంటే విశ్వాసుల గురించి అంటారు. నిజంగా ఆవిడ మాట్లాడితే మాకెంత ఆదరణ కలుగుతుందో అని అంటారు. కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడినైతే నిజంగా ఆయన మా దగ్గరికొచ్చినప్పుడు ఎంత ధైర్యంగా ఉంటదో. అంటే మీకు అలా మాట్లాడగలిగే తలాంత్ ఇచ్చాడు దేవుడు. ఇందాక సహోదరి అంటుంది మా అనూష సిస్టర్ గారు. ఈ రోజుల్లో చక్కగా మాట్లాడకపోతే సమాజంలో ఎళ్ళలేమని. కానీ చక్కగా కలివిడిగా మాట్లాడటం అనేది కూడా ఒక తలాంతు. అది లోక సంబంధం కంటే కూడా దేవుని దగ్గరికి నడవటానికి, నడిపించడానికి దాన్ని వాడితే ఇంకా దీవెన కదా! మాట్లాడటం కూడా, సహకరించడం కూడా, నీకున్న దాని యందు మేలు చేయటం కూడా, ఇదంతా దేవుడు నీకిచ్చిన కృపా వరములో నువ్వు ఆసక్తి కలిగి పని చేయగలిగితే, మరింత శ్రేష్టమైన దీవెనలు దేవుడు మనకిస్తాడు. కనుక ఎప్పుడో పాత కాలంలో యెషయా గారికి దేవుడు కార్యాలు చేశాడు. ఎప్పుడో ఏలీయా కాలంలో దేవుడు కార్యాలు చేశాడంటే, ఆళ్ళు గొప్పోళ్ళు కాదు. మనలోటి మనుషుల్లే. కానీ వాళ్ళలో ఆసక్తుంది. మనలో ఆసక్తుంది. ఏమి లేదు. కానీ ఆసక్తి కలిగిన వారుగా ఈ నాలుగింటి యందు మనం కనపడితే, ప్రతి విషయములో దేవుని కార్యాలు మన కుటుంబంలో కనపడతాయి. ఏ 4? ఇప్పుడు చెప్పండి ముగించుకుందాం. దేని యందు? ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఈ 4 గురించి. మొదటిదేంటి మా చిన్నారి చెప్తది. ఫస్ట్‌దేంటి? ఒకటి సంఘ సహవాసంలో ఆసక్తి. వెరీ గుడ్ సంతోషం. సహవాసముల ఆసక్తి ఉండాలి. రెండవది వాక్యమందు ఆసక్తి ఉండాలి. మూడవది పరస్పర క్షేమాభివృద్ధి కొరకు వారిని నేను నడిపించాలి. నిజంగా మరి అని ఆసక్తి కలిగి ఉండాలి. నాలుగవది దేవుడు మనకిచ్చిన తలాంతుని దేవుని కొరకు వాడేటువంటి ఆలోచన కలిగినటువంటి